హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం రుచులు. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా పౌర్ణమి నాడు ప్రత్యేకంగా నైవేద్యం పెట్టే పచ్చి శనగవిడిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. శనగవిడికి ముందుగా గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఆ బియ్యాన్ని మనం శుభ్రంగా వాష్ చేసుకుని 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఫ్రెష్ వాటర్ పోసుకుని 5 నుంచి 6 గంటలు కానీ లేదంటే రాత్రంతా కూడా బియ్యాన్ని నాననివ్వాలి. ఎందుకంటే మనం శనగవిడికి తడిపిండినే వాడతాము. ఇలా 6 గంటల తర్వాత ఆ బియ్యాన్ని శుభ్రంగా ఇంకోసారి వాష్ చేసుకుని మనం ఒక క్లాత్ మీద బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆ బియ్యం మొత్తాన్ని కూడా ఆ తడి ఆరేదాకా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం పొడి పొడిలాడేదాకా బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఒక్క 10 మినిట్స్ 15 మినిట్స్కి బియ్యం అనేది ఆరిపోతుంది. అలా ఆరిన బియ్యాన్ని మొత్తం తీసుకుని మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన పిండిని నేను జల్లించి ఇక్కడ పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి మనకి ఇక్కడ 3 గ్లాసుల పిండి అనేది రెడీ అవుతుంది. ఇలా నేను 2 గ్లాసుల పిండిని తీసుకున్నాను. దీనికి బెల్లం పొడి ఒక గ్లాస్ బెల్లం పొడి. నాకు ఇక్కడ ముద్ద బెల్లం కాబట్టి నేను 3/4 గ్లాస్ తీసుకున్నాను. అలాగే తురిమిన కొబ్బరి 1 కప్పు వేసి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ తడి అనేది అవసరం ఉండదు. బాగా పొడి బెల్లం అయితే కొంచెం లైట్గా వాటర్ జిమ్ముకోవాలి తప్ప, ఎందుకంటే మళ్ళీ బెల్లం కరిగిన తర్వాత అది పాకం వచ్చేస్తుంది. అందుకని ఈ విధంగా నొక్కి పెట్టి కలుపుకోవాలి. ఇలా పొడిగా ఉన్న ఒక్కసారి బెల్లం మొత్తం కలిసేసరికి పాకం అనేది వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా మనకి ముద్దగా రెడీ అవ్వాలి. మనకి ఈ స్టేజ్లో కొంచెం అవసరమైతే పిండి వేసుకుని కలుపుకోవాలి. అది మరీ పాకం వచ్చేస్తే అప్పుడు కొంచెం పిండి వేసి ఈ విధంగా నొక్కి పెట్టి కలుపుకోవాలి. మనం కార్తీక పౌర్ణమికి పిండి దీపాలు పెట్టుకుంటాం కదండి, ఆ పిండి దీపాలని కూడా మనం ఇదే శనగవిడితో చేసుకుంటామండి. మనకి మ్యాక్సిమం ఇక్కడ నీళ్ళు అనేది పట్టదండి. ఇదే విధంగా మనకి సరిపోతుంది. ఆ బెల్లం పాకానికి తడికి సరిపోతుంది. చూసారా, మనకి ఈ విధంగా పచ్చి శనగవిడి అనేది ఎంతో తేలిగ్గా రెడీ అయిపోతుంది. ఇది కార్తీక పౌర్ణమికి ప్రత్యేకించి దేవుడికి నైవేద్యంగా నివేదిస్తారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.